జంగారెడ్డిగూడెం పట్టణానికి నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. సూర్యకిరణాలు అమ్మవారి పాదాలపై పడటంతో భక్తులు భారీ స్థాయిలో వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆవిర్భావ సమయం నుండి ఇక్కడ బేతాళుడిని పెట్టి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగేవని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అటువంటి పవిత్ర ప్రదేశంలో శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ప్రముఖ సిద్ధాంతి ఇమ్మని శశికుమార్ శర్మ నేతృత్వంలో మార్సిటీ రాధాకృష్ణ బృందం పర్యవేక్షణలో అమ్మవారి ఆలయ నిర్మాణం చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకుని వైభవంగా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకుంది. అప్పటి నుండి ఆలయంలో నిత్యం ఏదో ఒక విశిష్ట కార్యక్రమాలతో అలరారుతోంది. ఈ ఆలయం అనేక వాణిజ్య సముదాయాలు పక్కన ఉండటంతో నిత్యం అమ్మవారిని దర్శించడానికి విశేషంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అయితే రథసప్తమి నాడు చోటు చేసుకున్న అపురూప సంఘటన భక్తుల మనస్సులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆలయానికి తూర్పు భాగంలో బహుళ అంతస్తుల భవనాలున్నాయి. సూర్యుని కిరణం కూడా ఆలయంపై పడటం కష్టమే. అలాంటిది ఏకంగా ఉత్తరాయణ పుణ్యకాలం రథసప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి మీద పడటంతో పాటు అభిషేకిస్తున్న చందాన శంఖ చక్రాల నుండి అభయహస్తం మీదుగా పాదాలను తాకి శ్రీచక్రంపై అంతర్ధానమయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తుల మనసులు పరవశించిపోయాయి. వరుసగా భీష్మ ఏకాదశి వరకు ఈ సన్నివేశాన్ని చూసే అవకాశం ఉండవచ్చునని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మామూలుగా చూస్తే సూర్యకిరణం పడటానికి కూడా వీలు లేని చోటు నుండి సూర్యకిరణాలు వచ్చి అమ్మవారిని స్పృశించడం అనేది చాలా విశేషంగా భక్తులు చెప్పుకుంటున్నారు. అనేక మంది భక్తులు అమ్మవారి ఆలయానికి ఉదయం 6 గంటలకే విచ్చేసి లేత భానుని కిరణాలు అమ్మవారిని తాకే సమయంలో దర్శనం చేసుకుని ఆనంద పరవశంతో అమ్మ నామాన్ని బిగ్గరగా పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ ఇది అమ్మ అనుగ్రహం అని, భక్తులందరూ ఈ సమయంలో అమ్మను దర్శించడం ద్వారా అమ్మ అనుగ్రహం మనపై ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న భక్తులు ఉదయం 6 గంటలకు ఆలయంలో బారులు తీరి సూర్యకిరణాలు అమ్మవారిని తాకే సమయంలో దర్శనం చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆలయంలో విశేష సంఘటనలు అనేకం జరుగుతున్నాయని, భక్తులకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఈ ఘట్టం ఆవిష్కృతం అవుతుందని భక్తులు చెబుతున్నారు. దీంతో లేత భానుని సూర్యకిరణాలు తాకే అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కొంతమంది భక్తుల మనోభావాలు ఇప్పుడు చూద్దాం. రసప్తి తెల్లారికా నుంచి సూర్యనారాయణమూర్తి అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చారు అందరికీ. ఈరోజు ఉదయం చక్రం కానించి శ్రీచక్రం దాకా వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి సంతోషాన్ని నింపారు. అలా చూస్తుంటే ఒళ్ళు జలరించినట్టుగా అనిపించింది నాకు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవి నమః. ఈరోజు రథసప్తమైన మొదటి రోజు నుంచి సూర్య భగవాన్ కిరణాలు అమ్మవారిని తాకి మమ్మల్ని ఇక్కడ అందరినీ ఆనందం చేశాయి. మొదటి రోజు రెండో రోజు కూడా ఈ రోజు కూడా అమ్మవారి అభయహస్తం నుంచి మొదలుపెట్టి కింద పాదాల నుంచి శ్రీచక్రం వరకు కూడా సూర్యకిరణాలు ప్రసరణ చేశాయి. అవన్నీ కూడా మేము దర్శనం చేసుకుని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముందుగా శ్రీమాత్రే నమః. ఈరోజు రథసప్తమి 3వ రోజు సందర్భంగా శ్రీ 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 మరకతలింగేశ్వర స్వామి సమేత శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో సూర్యకిరణాలు ప్రకాశించడం మా కళ్ళారా చూసి ధన్యులను చేశారు. ఆ సూర్యభగవానుడు అమ్మవారి పాదాలు తాకి తద్వారా మమ్మల్ని అందరినీ ధన్యులు చేశారు. ఇది చూడడానికి అరసవిల్లు వెళ్తారు చాలామంది. అది అంతటి భాగ్యాన్ని మాకు ఇక్కడే ఈ సూర్యభగవానుడు విజయదుర్గమ్మ ఇవ్వడం మా కన్నుల విందుగా ఇది మన గ్రామానికి ఎంతో విజయంగా మేము అభివర్ణించుకుంటున్నాం. దానికి శ్రీ మాతకి అమ్మవారికి అనేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. గంగారెడ్డిగూడెం గ్రామం గంగానం గుడి వెనకమాల ఉన్నటువంటి శ్రీచక్ర సహిత ఈ విజయదుర్గ అమ్మవారి ఆలయము ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు జరుగుతోంది. ఇక్కడ కానించి కూడాను ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరగటం, చండీ హోమాలు జరగటం, ప్రతి పండగకే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రత్యేక పూజలు జరగటం, ఇవన్నీ కూడా అమ్మవారి నిదర్శనం మాకు కనబడుతోంది. మరి ఈ రోజు సూర్య భగవానుడు అమ్మవారి హస్తం నుంచి అలాగా పాదాల దగ్గరకు, పాదాల నుంచి శ్రీచక్రం వరకు కూడా అమ్మ స్వామివారి సూర్యకిరణాలు తాకటం అనేది మేము ప్రత్యక్షంగా చూసాము. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చారు ఈ రోజు చూడటానికి. కానీ నిజంగా కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. ఆ అమ్మవారి కృప కుటుంబానికి, అందరి కుటుంబాలకి, గ్రామానికి కూడా మంచి జరగాలని
మేమందరం కోరుకుంటున్నాము. ఇది నిజంగా కూడా ఇక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమం వల్లనే ఆ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక్కడ అనేక మంది చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి మా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి గుడికి వచ్చి మీరు అనుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాతృ నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గంగానం గుడి అమ్మవారి వెనకాల వేయించి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఉత్తరాయణ సందర్భంగా రథసప్తమి పూర్తి చేసుకున్న మర్నాడు నుంచి ఉదయాన్న 7 గంటలకి అమ్మవారి మొదటి రోజున అమ్మవారి యొక్క శిరస్సు ప్రారంభంలో అమ్మవారి పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు శ్రీచక్రం వరకు కూడాను సూర్యుని యొక్క కాంతి ద్వారా దర్శనమిచ్చారు. అదే విధముగా ఈ రోజు కూడాను అమ్మవారి హస్తముల దగ్గర నుంచి మళ్ళీ పాదముల దగ్గర వరకు చేరుకుని ఆ పాదానికి సూర్యకాంతి తగిలిన తర్వాత మళ్ళీ శ్రీచక్ర చివర అంచు భాగం వరకు కూడాను ఆ సూర్యకాంతి ద్వారా కూడా ఇవాళ కూడాను ఎంతో అద్భుతంగాను మనందరికీ కూడా దర్శనం ఇచ్చిన అమ్మవారు. అదే విధముగా సూర్యుని యొక్క కాంతి ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణము రథసప్తమి రోజు నుంచి ప్రారంభం ప్రతి సంవత్సరం కూడాను సూర్యకాంతి ద్వారా అమ్మవారికి దర్శనం ఇస్తున్నారు. ఇంకా భక్తులందరూ కూడాను ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా విశేషమైనటువంటి కార్యాన్ని అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాతృ నమః.